మనం చూస్తాము. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఏంటి మంచి అంటే, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని మనం ముగింపులోకి వెళ్దామండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి శుభ శుక్రవారము, ఏంటి మంచి అంటే, నశించిన దానిని రక్షించడానికి మరి మనుష్య కుమారుడుగా దేవాది దేవుడి లోకానికి వచ్చాడు. అదే ఈ లోకానికి వచ్చిన మంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఆలోచన చేసినట్లయితే, నశించిన దాని కొరకు అంటే కోల్పోయిన దాని కొరకు చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దాన్ని పొందుకోవాలని. ఒక వ్యక్తి ఆరోగ్యం కొరకు తన ఆరోగ్యం కోల్పోతే దాన్ని పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తన కుటుంబం కోల్పోతే కుటుంబాన్ని పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం చూస్తే మరి ప్రాణం పెట్టేంతగా ఎవరు వెతికలాట చేయలేరండి. తన ప్రాణాన్నే పెట్టేంతగా ఎవరు కోల్పోయిన దాని కొరకు ప్రయత్నాలు చేయలేరు. యేసు ప్రభువు వారు తన ప్రాణాలనే పెట్టేంతగా ఆయన నశించిన దాని కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనం ఆలోచన చేస్తే మనుషులు ఒకవేళ నిన్ను ప్రేమించవచ్చు, కానీ అది కొంత మట్టుకే. కానీ యేసు ప్రభువు వారు ప్రేమించింది మాత్రము ఎంతగా ప్రేమిస్తున్నారంటే, నీ కొరకు తన ప్రాణాలను అర్పించి అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం ఆలోచన చేయాలి ఈ దినము. ఏంటి గుడ్ ఫ్రైడే, ఏంటి మంచి వారము, ఏంటి మంచి శుక్రవారం అంటే, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన మరి మానవ రూపిగా మరి జీవించి ఆయన కలువరి శిలువలో యాగమైన దినముగా ఈ దినము మరి మరి క్రైస్తవ జీవితము జీవిస్తున్న ప్రతి ఒక్కరు ఈ దినము జరుపుకుంటూ ఉన్నారు. మరి మనం ఆలోచన చేసినట్లయితే, నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవాది దేవుడు ఆయన మరణించిన మరణము మరి ఈ దినము ఎంతవరకు అది సక్సెస్ అయ్యింది అనే విషయానికి మనం ఆలోచన చేస్తే, చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుని మరలా లోకంలో కలిసిపోయేవారు ఈ లోకంలో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. చాలామంది ఈ ఆయన మరణాన్ని నిర్లక్ష్యం చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటామండి. కాబట్టి తండ్రి ప్రేమను నిర్లక్ష్యం చేసేవారు కూడా ఈ దినంలో లేకపోలేదు. యేసు ప్రభువు వారు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారంటే, తన ప్రాణాలని అర్పించేంతగా ప్రేమించారు. ఆ ప్రేమను చాలా మంది దినము మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2026 ఆయన ప్రేమను ఒకవేళ మనం గనక నిర్లక్ష్యం చేసినట్లయితే, ఈ 2026లో ఆయన ప్రేమను మనం ప్రక్కన పెట్టినట్లయితే, మనము సరి చేసుకోండి. అయ్యా నీ ప్రేమను మేము అయ్యా ఎల్లప్పుడూ ఆస్వాదించే వారంగా ఉంటామని, మనం సరి చేయబడే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాము. మరి ఒక దేవుడు యేసు ప్రభువు వారు ఒక ఉపమాన రూపంగా చెప్తూ ఉంటాడు. తప్పిపోయిన కుమారుని యొక్క స్టోరీని మనకు తెలుసు, మనందరికీ తెలిసిన విషయం. ఏమిటి అంటే, మరి తండ్రి ఎంతగానో కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇద్దరు కుమారులు ఉంటారు. ఇరువురిని ఆ తండ్రి ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమిస్తే మరి కుమారుడు అయిన చిన్న కుమారుడికి తండ్రి యొక్క ప్రేమ విలువ తెలీదు. తండ్రి యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క ప్రేమను అతడు అంగీకరించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే లోక స్నేహము అతన్ని మార్చివేసింది. లోక తలంపులను అతను మార్చివేశాయి. దేవుడు నా తండ్రి నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన కొరకు నేను జీవించాలని ఆలోచన మర్చిపోయేలా చేసింది లోక స్నేహము. అలా మర్చిపోయిన ఆ యవనస్తుడు తన తండ్రితో వాదం పెట్టుకొని, నాన్న నాకు కావలసిన ధనాన్ని నాకు ఇచ్చే, నాకు రావాల్సినదంతా నాకు ఇచ్చే, నేను వెళ్ళి వ్యాపారం చేసుకున్న జీవితాన్ని నేను జీవిస్తానంటే, తండ్రి ఎంతో వేదనతో, వద్దురా నువ్వు నాతో ఉండాలిరా, నువ్వు అంత ఎదగలేదురా, నాతో ఉండరా, నువ్వు అంటే నాకు ప్రాణం రా అని చెప్తున్నా. లెక్క లేకుండా తండ్రిని విడిచి తన ఆస్తినంతా పట్టుకుని దుర్వ్యాపారం చేసి తనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఆ లోకంలో కలిసిపోయి తన తండ్రి ప్రేమను కాదనుకుని వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్నంత ధనమంతా కోల్పోయి, తన ధనమంతా కోల్పోయి, చెప్పుకుంటే తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి, ఆకలితో ఏం తింటున్నానో అనే ఆలోచన
కూడా లేకుండా, ఆలోచన రహితమైన ఆలోచన కూడా లేకుండా తన జీవితాన్ని కోల్పోయిన ఆ యవనస్తుడు తన జీవితంలో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే, నా తండ్రి దగ్గర నేను జీవిస్తే బాగుంటుంది, నా తండ్రి దగ్గర కనీసం నేను ఒక పనివాడిగానే బ్రతికితే బాగుంటుంది అనే ఆలోచనతో అతడు ఒక ఆలోచన చేసి తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు. అప్పటి వరకు తన ఆలోచన ఏమిటి అంటే లోకపరమైన ఆలోచన, లోకంలో జీవించాలన్న ఆలోచన. కానీ అక్కడి నుంచి తన ఆలోచన మారిపోయింది. ఏంటి అంటే తన తండ్రి ప్రేమను గుర్తు చేసుకున్నాడు. నా తండ్రి ఎంతగా నన్ను ప్రేమించేవాడు, నా తండ్రి నన్ను ఎంతగా ప్రేమించేవాడు, నాకు ఏ లోటు లేకుండా, ఏ కొదువ లేకుండా నన్ను చూసుకునేవాడు. ఈరోజు పందులు తినే ఆహారాన్ని తినే అంత దౌర్భాగ్య జీవితాన్ని నేను జీవిస్తున్నానని తనలో తాను బుద్ధి తెచ్చుకుని మరలా తండ్రి దగ్గర తిరిగి వస్తూ ఉన్నాడు. నా తండ్రి దగ్గర కనీసం కూలివాడిగా బ్రతుకుతామని చెప్పి తిరిగి వస్తూ ఉంటే తన తండ్రి నా కుమారుడు ఎప్పుడైనా వస్తాడని చెప్పి వాకిలి దగ్గర నిలిచి చూస్తూ ఉంటే కుమారుడు వస్తున్న విధానాన్ని తండ్రి చూస్తున్నాడు. తండ్రి పరిగెత్తుకుని నా చిన్న కుమారుడిలాగే ఉన్నాడు, నా చిన్న కుమారుడిలాగే ఉన్నాడు అని చెప్పి పరుగులెత్తుకుని వెళ్ళి ఆ కుమారుడిని హత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తనకు కావలసిన వైభోగాన్ని మరలా తిరిగి ఇచ్చాడు. ఈరోజు తండ్రి ప్రేమను మర్చిపోయిన ఒకవేళ ఎవరైనా వారుంటే, తండ్రి ప్రేమను మర్చిపోతూ ఉంటే, ఈరోజు ఆ తండ్రి ప్రేమను తెలుసుకోవాలని దేవుడి లోకానికి తిరిగి రావడం జరిగింది. ఆయన ఎందుకు వచ్చాడు అంటే నిన్ను ఈ లోకానికి పంపించాడు. నువ్వు ఈ లోకంలో జీవించాలి, ఆయన కొరకు నువ్వు బ్రతకాలనుకుంటే లోకంలో పాపంలో పడిపోయిన యవనస్తుడి వలె నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఉన్నావు. మరలా ఆయన ప్రేమ నీకు అందించాలని ఈ లోకానికి నశించిపోతున్న నీ కొరకు యేసు ప్రభువారు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి, నజరేయుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. నశించిన దానిని అనగా నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని కార్చివేసి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకు అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. అలాంటి ప్రేమించేవాడు ఈ లోకంలోనికి ఎవరు ఉండకపోవచ్చు. నిన్ను ప్రేమించేవారు నీ దగ్గర ఏదైనా ఆశించి మాత్రమే ప్రేమించచ్చేమో, కానీ నా యేసు ప్రభు వారు మాత్రము నిన్ను ప్రేమిస్తున్నారంటే నువ్వు నాశనం అయిపోకూడదని, నీ జీవితం బాగుపడాలని, నువ్వు ఒక శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించాలని మాత్రమే ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి అటువంటి ప్రేమామయుడిని నువ్వు నిత్యము ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. అలాంటి ప్రేమను నువ్వు మర్చిపోకుండా నిత్యము ఆయన ఆరాధించే వ్యక్తిగా, ఆయన మహిమపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవాది దేవుడు ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే తన ప్రాణాలను సహితము అర్పించి అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను నువ్వు మర్చిపోయే స్థితిలో ఉంటే కనుక ఈరోజు సరి చేయబడాలి. అయ్యా నిజమే, నీ ప్రేమను నేను మర్చిపోతున్నాను, నా కొరకు నువ్వు సిలువలో యాగమైన దేవుడు అని నువ్వు సరి చేసుకుని నీ జీవితాన్ని మార్చుకుని ఆయనకు మరలా ఇప్పుడైనను నువ్వు ఆయనతో మరలా అంటగట్టబడి నీ జీవితాన్ని సరి చేసుకుని ఆయనతో నువ్వు మరలా పెన వేసుకుని నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోగలిగితే రానున్న దినాల్లో నిత్య జీవంలోనికి వెళ్ళే కృపా భాగ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన కలువరి సిలువ, ఆయన కలువరి త్యాగము, దాని యొక్క ప్రతిఫలం కూడా మనము పొందుకుంటామని దేవుని వాక్యాన్ని బట్టి నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నువ్వు ఒక్క నిమిషం ఆలోచించి, నువ్వు దేవుని ప్రేమను తిరస్కరిస్తున్నావా? ఆయన ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమను నిర్లక్ష్యం చేశాడు, బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. ఈరోజు నువ్వు బుద్ధి తెచ్చుకునేంత పరిస్థితి రాకముందే నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకోండి. ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా ఆయన గాయాలు రేపు ఉంటే సరి చేసుకున్నాయా, నువ్వు గొప్ప దేవుడు అని ఆయనను మరలా కనెక్ట్ అయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాగరుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నువ్వు ఈ లోకానికి నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన మహా గొప్ప దేవుడు నాయన. అయ్యా, వెతకడానికి రాలేదు నాయన, వెతికి రక్షించడానికి వచ్చావు ప్రభా. అయ్యా, వెతికితే దొరికితే కాదే అయ్యా, రక్షించాలంటే నీవు నీ రక్తాన్ని చిందించాలి. అయ్యా, ఇదిగో ప్రభా, వెతికి మాత్రమే వెళ్ళిపోవడానికి రాలేదు, వెతికి ప్రాణాలు అర్పించి రక్షించడానికి వచ్చావు. అలాగే మమ్మల్ని రక్షించావు. ఈ లోకంలో ఇంకా నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు, వారందరినీ కూడా మీరు రక్షణలోకి నడిపించారు, నీ కృపలో బలపరచండి. ఇదిగో ప్రభు, క్రైస్తవ జీవితం జీవిస్తున్న మేము ఒకవేళ నీ ప్రేమను నిర్లక్ష్యం చేసి
మీకు వ్యతిరేకంగా ఒకవేళ మేము జీవిస్తున్నామేమో, మా బ్రతుకులు మేము అయ్యా నీకు వ్యతిరేకంగా మార్చుకున్నామేమో ప్రభా. ప్రభు క్షమించి మమ్మల్ని బలపరిచి అయ్యా మీకు మరలా మేము రీకనెక్ట్ అవ్వడానికి ఉన్న కృప దయచేయండి. నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ